వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వెంకట్. ప్రస్తుతం కొండ సురేఖ ఏదైతే చేసిన వ్యాఖ్యలు మొత్తం రాష్ట్రమంతటా వివాదాస్పదంగా మారింది. సో అదే విషయంపై ఏదైతే క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ అలాగే సినీ ఫీల్డ్ కానీ మొత్తం ఒకటై కూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా దొంగ ఏడుపు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఇవే కాదు, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి కానీ అలాగే హైడ్రాకు సంబంధించి కానీ సో ఇవన్నిటిపై మనం చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ రవలి రెడ్డి గారు మనతో ఉన్నారు. సో మేడం నమస్తే మేడం. సో చెప్పండి, ముందుగా ఏదైతే కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలే కానీ అలాగే సినీ ఫీల్డ్ సంబంధించే కానీ సో దీనిపై మీరు ఏం చెప్తారు క్లియర్గా? ఇప్పుడు కొండా సురేఖ గారి విషయం కాకుండా ముందు ముందు మాట్లాడదాం. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి లేకపోతే ఉద్యమ టైం నుండి కానీ ఏదైనా గతంలో అనేక మార్లు సోనియా గాంధీ గారి మీద మాట్లాడడం, ప్రియాంక గాంధీ మీద మాట్లాడడం, రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడడం, అంటే ఏ రకంగా వాళ్ళకు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. అంతేకాకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి గారు గవర్నర్ గారి మీద మాట్లాడడం, లేకపోతే ఇప్పుడు సీతక్క గారి మీద కానీ కొండా సురేఖ గారి మీద కానీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి మీద కానీ ప్రతి ఒక్కరు అంటే ఆడది అనేది గౌరవించాలి, ఈ పదాలు వాడాలి, ఈ పదాలు మాట్లాడకూడదు అనేది వాళ్ళకి తెలియదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక టర్మ్ మొత్తం మహిళా మంత్రి లేదు. కనీసం మహిళకు ఒక బాధ వస్తే ఎవరికి చెప్పాలో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులలో మొత్తం వాళ్ళే ఉన్నారు. ఒక్క మహిళ అంటే ఒక కవిత మాత్రమే బయటకు వచ్చింది. అది కూడా బతుకమ్మ పేరుతో ఊరేగడానికి వచ్చిందని అంట. ఎందుకంటే బతుకమ్మ అనేది విశ్వవ్యాప్తం. అది తెలంగాణ సంస్కృతిలో కాదు, హిందూ సాంప్రదాయంలో కూడా ఒక భాగమై మిళితమై ఉన్నదాన్ని నేను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన నా వల్లనే బతుకమ్మ ప్రసిద్ధిగాంచిందని చెప్పడం మూర్ఖత్వం, అహంభావం అంటది. అంత అహంభావంతో ఉన్న వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉన్నారో కనీసం బతుకమ్మ అనే పేరు కూడా తీయలేని స్థాయిలో ఉన్నారు. అధికారం ఉంటేనే బతుకమ్మ ఆడతారు, అధికారం ఉంటేనే బతుకమ్మ గుర్తుకొస్తుంది, అధికారం లేకపోతే ఈ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ఏది గుర్తుకు రాదనేది వాస్తవంగా మనకు అర్థమైపోయింది. ఈరోజు కొండా సురేఖ గారు అనడానికి, కొండా సురేఖ గారు ఆమె ఏ రకంగా ఎదిగింది, ఆమె మూలాలు ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. తాను కష్టపడి ఎంపీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఎదిగిన ఆమెకు అది ఆమెకు ప్రజలతో పబ్లిక్తో ఎవరిని ఏ రకంగా మాట్లాడాలో అనేది ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. కానీ ఈరోజు మీరు ఒక ఆడది ఎక్కడ ఆమె విచక్షణ కోల్పోతుందంటే, ఆమె ప్రాణం తీస్తే ఏమనదు, మానం మీద దెబ్బ కొట్టినప్పుడు మాత్రమే ఆమె అసంకల్పితంగా ఆ క్షణం ఏమున్నా మాట్లాడగలుగుతుంది. ఆమె అంత ఆవేశాన్ని, అంత భావాన్ని సిద్దిపేటలో జరిగిన కార్యక్రమాన్ని మీరు ట్రోల్ చేస్తూ ఇష్టారీతిలో మీరు వక్రీకరించుకుంటూ పెట్టిన దాన్ని 2 రోజులుగానే తినలేదు అని చెప్పి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని కేటీఆర్ దొంగ ఏడుపులు అంటాడు. అంటే ఏడుపులు అంటే ఏ రకంగా ఉండాలి అని నేను అంటున్నాను. ఈరోజు వాళ్ళు ఏడుస్తేనే ఏడుపులా, వేరేది మహిళ ఏడుస్తే ఏడుపులు కాదా? ప్రాణం కంటే మానం యొక్క విలువ ఒక వేరే వ్యక్తిని పట్టుకొని వేరే రకంగా సోషల్ మీడియాలో పెడితే నిజంగా ఒక మహిళ ఏ రకంగా బాధపడుతుందో అనుభవిస్తేనే అర్థమవుతుంది. అట్లాంటి బాధపడ్డ వాళ్ళను నువ్వు దొంగేడుపు ఏడుస్తున్నావంటే ఏం మాట్లాడతారు చెప్పండి? అసంకల్పితంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఆవేశంతో, కేటీఆర్ గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆమె మాట్లాడింది తప్ప ఏ రకంగా కానీ ఒక కుటుంబం మీద గర్జుతో కానీ ఒక మహిళను కించపరచాలనే కాదు, ఒక కుటుంబాన్ని అబాసు అప్రదిష్ట పాలు చేయాలని ఏ రీతిలో అనుకోలేదు అనే విషయం వాస్తవం. తాను మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఏదైతే నా వల్ల ఒక కుటుంబం బాధపడుతుంది కదా అని చెప్పి ఆమె నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని బ్రాడ్ మైండ్తో అన్నాక కూడా ఇంకా దీన్ని కొనసాగిస్తాము, ఒకరి తర్వాత ఒకరు వచ్చి మేము మాట్లాడతాము, దీన్ని ఇంకా కోతికి పుండైతే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దాన్ని మాన్పోనీయకుండా మొత్తం గెలుకుతూనే ఉంటాం అనే రీతిలో ఒక్కొక్కరు ఏ రకంగా స్పందిస్తున్నారో చూసాం. కాబట్టి ఈరోజు సురేఖ గారు మాట్లాడిన మాటలు తప్పు, కానీ ఆ మాట్లాడిన సందర్భం ఏంటి, తర్వాత తాను ఏ రకంగా క్షమాపణ కోరింది, ఆఖరికి పిసిసి చీఫ్ కూడా మా సంస్కృతి కాదు, కాంగ్రెస్ సంస్కృతి కాదు, ఒక కుటుంబాన్ని కానీ ఒక మహిళని కానీ ఒక వేరే వ్యక్తులను కించపరచడం మా సంస్కృతి కాదు, అసంకల్పితంగా కానీ ఏ రకంగా అన్నా కానీ మేము క్షమాపణ కోరుతున్నాము అని చెప్పింది. మేము కూడా అందరం క్షమాపణ కోరుతున్నాము ఆ విషయంలో, ఇంకా ఏం కావాలి అంటున్నా. ఆ కుటుంబం క్షమాపణే కదా అడిగింది. క్షమాపణ
ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో మనం ఆలోచించాలి. సో కానీ ఇక్కడ మాత్రం ఏదైతే రాజకీయ కోణంలో చూసుకుంటే కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ని కానీ లేకపోతే వాళ్ళపై డైరెక్ట్గా దూషించవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే సమంతకు సంబంధించి ఏదైతే విడాకులకు సంబంధించి ఇన్వాల్వ్ అవడంతో సినీ ఫీల్డ్ కానీ ఇక్కడ ప్రతిపక్షాలు కానీ ఒక వేదికగా తీసుకొని మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది ఎంతవరకు అంటే ఎందుకు ఇంత ఆవేశంగా వెళ్ళిందని కొండ సురేఖ గారు అనుకోవచ్చు మనం? నేనేమంటున్నా, ఒక వ్యక్తి మీద కానీ ఒక కుటుంబం మీద కానీ పర్సనల్ గర్జుతో కానీ లేకపోతే ఆలోచించి కక్షాపూరితంగా అన్న మాటలు కావు. ఆవేశంలో అసంకల్పిత చర్యగా అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు నా చెంప మీద కొడితే నేను ఏం చేస్తా, 4 కొడతా కావచ్చు. 4 ఎందుకు కొట్టినావు, నేను ఒకటే కొట్టినా కదా, నువ్వు ఒకటే కొట్టాలి కదా అని ఉండదు కదా. నాకు తగిలిన నొప్పి, నాకు తగిలిన బాధను బట్టి ఉంటుంది. అది నిన్ను కొట్టినా, నీకు అడ్డం వచ్చిన వేరే వాళ్ళని కొట్టినా ఆ తర్వాత విషయం వేరే. ఇప్పుడు కెమెరామెన్ అడ్డం వచ్చింది మిమ్మల్ని కొడుతుంటే అతనికి తగిలితే నేను తర్వాత సారీ చెప్తా, అంతే కదా. అంతేగాని ఆమె ఏదో కక్షపూరితంగా ఆ కుటుంబాన్ని ఏదో అప్రతిష్ట పాలు చేయాలి, అబాస్ పాలు చేయాలని మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపడుచు గురించి ఆమె ఏ రోజు కూడా ఆ రకంగా మాట్లాడలేదు. ఆమె కష్టసుఖాలు అన్ని కష్ట నష్టాలు ఓర్చుకొని ఎదుర్కొని ఎదిగిన మహిళ కాబట్టి, ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ కాబట్టి మనము అంటే ప్రజల్లో కూడా ఆమె ఏ రకంగా ప్రజలను రిసీవ్ చేసుకుంటుందో అనే విషయం కూడా మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా ఆమె మాట్లాడే వ్యక్తిత్వం కాదు, ఏది కాదు. ఏదేమైనా పొరపాటు జరిగిన తర్వాత అందరము పశ్చాత్తాప పడాల్సిందే, చింతించాల్సిందే, సారీ చెప్పాల్సిందే. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా అక్కినేని కుటుంబం ఏం కోరుకుంది, సారీ కోరుకుంది. అమలగారు ఏం కోరుకున్నారు, సారీ కోరుకున్నారు. అందరూ సారీ కోరుకున్న తర్వాత సారీ కోరుకున్నా కానీ సారీ చెప్పినా కానీ 100 కోట్ల నష్టపరిహారంగా ఏదైతే కేసు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు దీన్ని ఏమనాలో చెప్తున్నా, దీన్ని ఏమనాలో చెప్పండి. వాళ్ళు అడిగిందే మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడింది, క్షమాపణ చెప్పండి అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరు ప్రొవొకేషను ఏ రకంగా అంటే ఇక వాళ్ళ విఘ్నత వదిలేద్దాము. న్యాయస్థానం పరిధిలో ఉన్నదాన్ని కూడా మనం పదే పదే ఇంకా చర్చించడం, మాట్లాడడం కూడా అది సంస్కృతి కాదు, అది ఇల్లీగల్ కూడా అవుతుంది. కాబట్టి ఈ విషయం ఇంతటితో వదిలేద్దామని చెప్పి మేము పదే పదే ప్రాధేయపడ్డా. కానీ అంటే ఈరోజు ఇదే సోకాళ్ళు సినీ పరిశ్రమలో అనేక మంది కూడా క్యాస్టింగ్ కౌచ్ అని రకరకాలుగా ఇబ్బంది పడి ఎంతోమంది కూడా రోడ్డు మీదకి వచ్చి రోదనలు పెడుతుంటే స్పందించలేదు ఎవరు. కానీ ఈరోజు వస్తున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరుగుతున్నది అనేది వాళ్ళ విఘ్నత వదిలేద్దాము. ఇప్పటి కూడా మేము బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాము. అది మీ కుటుంబం మీద కానీ మీ మీద అక్కస్తో కానీ అన్న మాట కాదు, మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలన్న మాట కాదు. కేవలము ఒక వ్యక్తి మీద ఉన్న బాధ, వ్యక్తి పెట్టిన బాధ తట్టుకోలేక ఆ రకంగా అన్న మాటలు తప్ప మీ మీద అన్న మాటలు కాదు. ఏ రకంగా కానీ మీరు పొరపడొద్దని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో మరొక అంశం ఏమిటంటే ప్రస్తుతం ఏదైతే దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, సో బతుకమ్మ చీరలకు సంబంధించి గత 10 ఏళ్ల నుంచి బతుకమ్మ చీరలు పంపిణీలు జరిగాయి. ఇప్పుడు మాత్రం బతుకమ్మ చీరలు చేయమని చెప్పేసి మీ ప్రభుత్వం చెప్తుంది. సో అంటే మిగతా ఏదైతే డబ్బు రూపమో కానీ ఏదైతే వాళ్ళకు అవసరాలకు సంబంధించి కానీ ఇవ్వబోతున్నట్టుగా మీరు ప్రకటిస్తున్నారు. సో ఎందుకు బతుకమ్మ చీరలు పక్కకు పెట్టేసి ఇలా మీరు చేంజ్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? మనము 10 సంవత్సరాలుగా బతుకమ్మ చీరల పంపిణీ చూస్తున్నాం. అంటే ఒక చేనేత పరిశ్రమ, మూతబడ్డ చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి సిరిసిల్ల ప్రజల ప్రయోజనం కొరకే నేను ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నా అని చెప్పి కేటీఆర్ గారు ప్రకటించిన తర్వాత మనము అరేక్ మాల్ అంటారు. అరేక్ మాల్ అంటే అగ్వసాగ్వకు వచ్చేది 10 రూపాయలకు 20 రూపాయలకు వచ్చేది తీసుకొచ్చి 100, 120 అంటే ఒక్కటే బ్రాండ్ పేరు చెప్పుకుంటారు. కానీ అవి అరేక్ మాల్ కిందకి వస్తాయి. చేనేత పేరు చెప్పుకుంటారు, సూరత్ నుండి హోల్సేల్గా తీస్తారు. అవి 50 రూపాయలు కూడా వాడని చీరలు తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్కరికి 700, 1000 రూపాయల చొప్పున ఇచ్చినామని చెప్పి అకౌంట్లో వేసుకొని 100 కోట్ల స్కామ్ జరిగిన దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు? బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత మీడియా వాళ్ళు మహిళలు వచ్చి రోడ్డు మీద ఈ చీరలా మాకు వద్దు, వీటిని తగలబెట్టడం ఇవన్నీ చూస్తాం. ఒక మహిళను సాటిస్ఫై చేయడం ఏ విషయంలో కష్టం అంటే చీరల విషయంలో. ఒక మహిళ 2 అడుగుతారు షాప్లోకి వెళ్ళి, ఈ డిజైన్లో ఇంకో కలర్ ఉందా, ఈ కలర్లో వేరే డిజైన్ ఉందా, ఈ రెండింటిని సాటిస్ఫై చేయడం కష్టం. కాబట్టి నిజంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్ళాలి. కాబట్టి ఈరోజు మహిళకు అంటే పండగ అంటే ఒక చైతన్యవ్వడం కోసం ఈరోజు మహిళలు కూడా ఏమనుకుంటున్నారంటే చంద్రునికో నూలు పోగులాగా మాకు తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్ళు దగాపడ్డాము. ఇప్పుడు కొత్తగా ఈ బతుకమ్మ పండగ ఏ రకంగా ఆర్థికంగా దివాలా తీయబడ్డ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీతో దివాలా తీయించబడిన
ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏది ఇచ్చినా మేము సంతోషంగా ఒక పుట్టింటి కానుకలాగా స్వీకరిస్తామనే ఉద్దేశంతో మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన అక్కస ఏంటి అంటున్నా. అంటే వాళ్ళకి స్కామ్ల రూపంలో కోట్ల రూపాయలు మిగలలేకపోతున్నాయనా, లేకపోతే ఆ తిట్లు తినడం అలవాటైన వాళ్ళకు రోజు రైల్వే స్టేషన్ పక్కన వాళ్ళకు రైల్వే సౌండ్ వింటేనే నిద్ర పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు తిట్లు లేక నిద్ర పడతలేదా కదా. కాబట్టి మేము ఏది ఇవ్వాలనుకున్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం. ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రజలకు మాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మధ్యలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి చీప్ ట్రిక్స్ చేయొద్దంటున్నాం. చివరిగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే ముందు 6 గ్యారంటీల స్కీమ్తో మీరు వచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా మూసి ప్రక్షాళన ఏదైతే చేపట్టారు, సో ఈ హైడ్రా మూసి ప్రక్షాళన ఈ 6 గ్యారంటీలు మర్చేందుకే అని చెప్పేసి కొందరు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి, దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే కేవలం అంటే మేము మేనిఫెస్టోలో 6 పెట్టుకోలే పథకాలు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ పెట్టుకున్న పథకాలే లాస్ట్ వరకు కూడా అమలు చేయలేకపోయింది. అంటే ఒక మేనిఫెస్టో అంటే దానిలో అన్ని సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. 6 పథకాలలో ఎన్ని స్టార్ట్ అయినామో ఎన్ని కంటిన్యూషన్లో ఉన్నాయో మీకు తెలుసు. 1 అరౌనో అట్లా పక్కకు ఉండొచ్చు. అది కూడా లో బడ్జెట్ వల్ల. అంత హై బడ్జెట్తో కూడుకున్న రుణమాఫీ కూడా మేము చేసినామంటే దాన్ని ఎందుకు దీన్ని పక్క పెట్టే ప్రయత్నం అంటున్నా. ఒక బ్యూటిఫికేషన్, హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్, వీటిని అసలు కనుమరుగైపోయినాయి. ఈరోజు మొత్తం లేక్స్లలో ఇండ్లు అయిపోయినాయి, రాక్స్ మొత్తము తవ్వేసిన్లు, పార్కులని కబ్జా అయిపోయినాయి. కాబట్టి అంటే గత హైదరాబాద్ నగర ప్రాబల్యం కానీ ప్రాశస్త్యం రావడం కోసం ఏ రకంగా సుందరీకరణ చేస్తే ప్రపంచ దేశాలకు హైదరాబాద్ అంటే ఏ రకంగా ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఒక హైడ్రా కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు. మూసీ రివర్ కార్యక్రమం అనేది మేము ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదు. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక మార్లు వాళ్ళ ఎమ్మెల్యేనే చైర్మన్గా చేసిండ్రు, మూసీ రివర్ చైర్మన్గా. వాళ్ళు కూడా ఫండ్ పెట్టిండ్రు. మరి ఆ ఫండ్ ఏం చేసిండ్రో మనకు తెలియదు. అంటే ఒక నదికి సమీపంలో ఉంటే ఆ కాలుష్యంతో వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది, వాళ్ళ సమస్యలు ఏమి ఉంటాయి, వరదలప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏ రకంగా ఉంది. 2016లో ఇదే ప్రభుత్వము 28,000 అక్రమ కట్టడాలను గుర్తించమన్నది, వాటిని తీసేస్తామని చెప్పిండ్రు. ఒక్క ఇటుక కూడా తీసేది. మేము తీసేస్తే బాధ ఏంటిది అంటున్నాను. కాబట్టి మూసి అనేనా హైడ్రా అనేనా భావితరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు తప్ప వేటిని బుల్డోజ్ చేసే కార్యక్రమాలు కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారంటీలతో పాటు మేము పెట్టుకున్న 400 పైగా హామీలను కూడా అమలు చేసే దిశలో మేము పనిచేస్తాము. ఉద్యోగాల నోటిఫికేషన్ అవుతుంది, వాటి నియామక పత్రాలు అవుతున్నది. ఇప్పుడు డిఎస్సి రిజల్ట్ కూడా వచ్చింది, డిఎస్సి పత్రాలు కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కథలు మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి టైంపాస్ మాటలు మాట్లాడద్దని హెచ్చరిస్తాను. మొత్తానికి ఏదైతే చూశారు కదా, కొండ సురేఖకు సంబంధించి అంశం చూసుకుంటే రవలి రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పడం కోరుతున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే వెనుక నుంచి రాజకీయ కుట్ర, రాజకీయ కోణం జరుగుతుంది అంతే తప్ప కొండ సురేఖ ఎలాంటి తప్పు లేదని చెప్పేసి రవలి రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాయక్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.